Today we will discuss about the chapter is electrochemistry and chemical kinetics. Electrochemistry chapter study చేసే ముందు ఫస్ట్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ రిడక్షన్, అంటే కెమికల్ రియాక్షన్ అనేది ఆక్సిడేషన్ జరగాలి అండ్ రిడక్షన్ జరిపితే దాన్ని రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. వాట్ ఈస్ ద మీన్ బై ద డెఫినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్? ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ ని ఆక్సిడేషన్ అంటాము. సో ఈ టూ ఎగ్జాంపుల్స్ చూస్తే అల్యూమినియం అనేది ఆక్సిజన్ తో రియాక్షన్ జరిపితే Al2O3 ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆక్సిజన్ O2 అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. దట్ ఈస్ ద అడిషన్ ఆఫ్ ఆక్సిజన్. దాని అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే మీథేన్, CH4 మీథేన్ O2 తో రియాక్షన్ జరిపితే కార్బన్ డైఆక్సైడ్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ మీన్స్ అండ్ ఇక్కడ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్, ఇక్కడ హైడ్రోజన్ అనేది రిమూవ్ అయిపోయి CO2 గా కన్వర్ట్ అవుతుంది. అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ అన్నమాట. O అనేది యాడ్ అవుతుంది, హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది. దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ వస్తే కెమికల్ రియాక్షన్ లో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఎనీ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ అయినా తీసుకొని ఆక్సిజన్ ని యాడ్ చేస్తే దట్ ఈస్ అ ఆక్సిడేషన్, అండ్ హైడ్రోజన్ ని రిమూవ్ చేస్తే దట్ ఈస్ అ ఆక్సిడేషన్. The next one, another definition is loss of electrons. Electrons అనేటివి లాస్ అయితే, సపోజ్ ఇక్కడ సోడియం తీసుకుంటే సోడియం అనేది 1 ఎలక్ట్రాన్ లాస్ అయ్యి Na+ గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అయితే, ఇక్కడ సోడియం దగ్గర 0 ఉంది అండ్ Na+ దగ్గర +1 ఛార్జ్ వచ్చింది. 0 నుంచి +1 ఛార్జ్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రాన్స్ ని లాస్ అయితే, ప్లస్ ఛార్జ్ వస్తే ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం, మైనస్ ఛార్జ్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వడాన్ని రిడక్షన్ అంటాము. సో ఇక్కడ ఆక్సిడేషన్ అంటే ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అంటే ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవుతుంది. సో లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ కూడా ఆక్సిడేషన్కి డెఫినేషన్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్. దీస్ ఆర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. ద నెక్స్ట్ వన్ రిడక్షన్. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. ఆక్సిడేషన్ లో అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. సో రిడక్షన్ లో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్. ఇక్కడ అల్యూమినియా తీసుకుందాం. అల్యూమినియాతో కార్బన్ తో రియాక్షన్ జరిపితే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ అండ్ Al గా కన్వర్ట్ అవుతుంది. అంటే Al2O3 లో ఉన్న ఆక్సిజన్ అనేది ఎలిమినేట్ అవుతుంది, రిమూవ్ అవుతుంది. దట్ ఈస్ ద రిడక్షన్ రియాక్షన్స్. ద నెక్స్ట్ వన్ C2H4. దట్ మీన్స్ C2H4 ఇథైలీన్, CH2 డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH2ని H2తో యాడ్ చేస్తే, అంటే ఒక బాండ్ బ్రేక్ అయ్యి హైడ్రోజన్ అనేది యాడ్ అవుతుంది. దట్ ఈస్ CH3 దట్ ఈస్ ఈథేన్. ఇథైలీన్ అనేది హైడ్రోజన్ని యాడ్ చేస్తే ఈథేన్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అన్న, రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ అన్న రిడక్షన్ అంటాము. సో ద నెక్స్ట్ వన్ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్. డిక్రీజ్ ఆఫ్ ఆక్సిడేషన్ స్టేట్ అంటే ఇక్కడ Cl2 అనేది ఆఫ్ Cl2 E- అంటే 1 ఎలక్ట్రాన్ ని గెయిన్ చేసుకొని ఏంగా కన్వర్ట్ అవుతుంది? Cl- గా కన్వర్ట్ అవుతుంది. Cl- అంటే ఇక్కడ 0గా ఉంది, 0 -1 గా కన్వర్ట్ అవుతుంది, అంటే ఇక్కడ డిక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయినా, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయినా దాన్ని రిడక్షన్ అంటాము. సో ఇప్పుడు ఆక్సిడేషన్ అంటే అడిషన్ ఆఫ్ ఆక్సిజన్, రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్. రిడక్షన్ అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్, అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. అండ్ నెక్స్ట్ వన్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్న ఆక్సిడేషన్, గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే రిడక్షన్. ఆక్సిడేషన్ స్టేట్ ఇంక్రీజ్ అవుతుంటే దాన్ని ఆక్సిడేషన్ అంటాము. ఆక్సిడేషన్ స్టేట్ డిక్రీజ్ అయితే దట్ ఈస్ అ రిడక్షన్ అంటాము. The next one, rules to find oxidation states. So oxidation states అంటే ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీని బట్టి ఆక్సిడేషన్ స్టేట్స్ వస్తాయి. సో ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్కలీన్ మెటల్స్ తీసుకుంటే
alkaline oxidation state of any atom in elementary state is 0. Elementary state, that means sodium, aluminum, chlorine, H2O2, N2. Elementary state లో ఉంటే వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? 0గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్కలీ మెటల్స్. ఆల్కలీ మెటల్స్ అంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవేవి? లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీర్షియం, ఫ్రాన్షియం. వీటన్నిటికీ కూడా +1 ఛార్జ్ ఉంటుంది. దట్ ఈస్ ద ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకు దీనికి +1 ఛార్జ్ ఉంటుందంటే లిథియం 3 ఎలక్ట్రాన్స్, లిథియంలో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ 3 ఎలక్ట్రాన్స్లో హీలియం 2 అంటే ఇనర్ట్ గ్యాస్ అన్నమాట. హీలియం 2 ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఏ రియాక్షన్స్ అయినా ఎందుకు జరుగుతాయి? స్టెబిలిటీ కోసం జరుగుతాయి. సో హీలియం అనేది లిథియంలో ఉన్న 2 ఎలక్ట్రాన్స్లో ఇంకో 1 ఎలక్ట్రాన్ లాస్ అయితే ఏమవుతుంది? హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. సో లిథియం 3 అనేది 1 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వల్ల హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది, అంటే స్టెబిలిటీ వస్తుంది. అందుకే 1 ఎలక్ట్రాన్ ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే S1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉంటుంది? NS1గా ఉంటుంది. NS1 అంటే ఎస్లో ఉన్న 1 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం వలన బిఫోర్ షెల్లో NS2 NP6 కాన్ఫిగరేషన్ వస్తుంది, అంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. అందుకే 1 ఎలక్ట్రాన్ ఈజీగా అది లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్కి +1 ఛార్జ్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. దట్ మీన్స్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్లో NS2 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వడం వలన బిఫోర్ షెల్లో NS2 NP6 ఉంటుంది. NS2 NP6 అంటే ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రావాలంటే 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి. అందుకే 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఈజీగా లాస్ అవుతుంది సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. అందుకే అక్కడ +2 ఛార్జ్ అనేది వస్తుంది. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? +2 ఛార్జ్ ఉంటుంది. సో ఆల్కలీ మెటల్స్, ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఆల్కలీ మెటల్స్లో +1 ఛార్జ్ ఉంటుంది. ఆల్కలీ ఎర్త్ మెటల్స్లో +2 ఛార్జ్ ఉంటుంది. ఆ ఎలిమెంట్స్ తీసుకుంటే బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ ఎలక్ట్రానిక్ కెమిస్ట్రీలో ఈ ఎలిమెంట్స్ వస్తే ఈ ఎలిమెంట్స్ లాస్ అయ్యే కెపాసిటీ, ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీ, ఎన్ని ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యే కెపాసిటీ ఉంటుందో దాన్ని బట్టి ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి వస్తుంది. సో లిథియం వచ్చిందనుకో +1 ఛార్జ్ ఉంటుంది. పొటాషియం వస్తే + ఛార్జ్ ఉంటుంది. అదే +1. మెగ్నీషియం ఉంటే +2 ఛార్జ్ ఉంటుంది. ద నెక్స్ట్ వన్ హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ అనేది నాన్ మెటల్తో బైండ్ అయితే ఆక్సిడేషన్ స్టేట్ +1గా ఉంటుంది. అదే మెటల్తో బైండ్ అయితే -1 ఛార్జ్ అనేది ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే H2O, H2S, H2SO4 ఎక్సెట్రా చూస్తే ఇక్కడ ఇది -2, సో ఇక్కడ +1 ఛార్జ్ ఉంటుంది. ఇక్కడ ఇది -2, సో +1 ఛార్జ్ ఉంటుంది. H2SO4లో -2 ఆక్సిజన్ -2 ఉంటుంది. 4 2s are 8. ద నెక్స్ట్ వన్ ఇక్కడ +1 ఛార్జ్ ఉంటుంది. సో హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి నాన్ మెటల్స్, దట్ ఈస్ ఆక్సిజన్, సల్ఫర్, ఆక్సిజన్ ఇవన్నీ కూడా నాన్ మెటల్స్. నాన్ మెటల్స్తో బైండ్ అయినప్పుడు హైడ్రోజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ +1గా ఉంటుంది. అండ్ మెటల్తో బైండ్ అయినప్పుడు, మెటల్ అంటే ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ అండ్ సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్ సోడియం, బోరాన్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. సోడియం ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్. మెటల్స్తో బైండ్ అయినప్పుడు వాటి యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? -1 ఛార్జ్గా ఉంటుంది. దట్ ఈస్ దీస్ ఆర్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్కి +1, సెకండ్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్స్కి +2, హైడ్రోజన్కి నాన్ మెటల్తో బైండ్ అయితే +1 అండ్ మెటల్తో బైండ్ అయితే -1 అండ్ ఎలిమెంటరీ స్టేట్లో ఉంటే 0. దట్ మీన్స్ Cl2, H2 ఇలా ఉన్నప్పుడు Cl2 అంటే +1 ఒకటి -1, Cl -1 ఉంటుంది. అంటే ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఏంటి? -2 +2 -1 -1గా ఉంటుంది ఆక్సిడేషన్ స్టేట్స్ అనేటివి. సపోజ్ ఇక్కడ H2SO4 తీసుకుంటే -2 స్టేట్ ఉంటుంది. అదే KMnO4 అయినా కూడా -2, K2Cr2O7 అన్నా కూడా -2 స్టేట్లోనే ఉంటుంది. అదే పెరాక్సైడ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకుంటే పెరాక్సైడ్లో -1 ఛార్జ్ ఉంటుంది. -1 ఛార్జ్ అండ్ సూపర్ ఆక్సైడ్ KO2 సూపర్ ఆక్సైడ్ తీసుకుంటే
తీసుకుంటే మైనస్ ఆఫ్గా ఉంటుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ ఉంటేనే పొటాషియం +1 ఛార్జ్ ఉంటుంది. అంటే పొటాషియం అనేది ఫస్ట్ ఇయర్ గ్రూప్ ఎలిమెంట్ +1 ఛార్జ్ ఉంటుంది. అందుకే ఆక్సిజన్ యొక్క ఛార్జ్ ఎంత ఉంటుంది? మైనస్ ఆఫ్ ఉంటుంది. సో ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఆక్సిజన్స్ అనేటివి -2 +2 -1 మైనస్ ఆఫ్గా ఉంటుంది. సో ఆక్సిడేషన్ అనేది H2SO4 నార్మల్గా జనరల్గా -2 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. అండ్ ఒకవేళ పెరాక్సైడ్స్లో +2 ఉంటుంది అండ్ సూపర్ ఆక్సైడ్స్లో మైనస్ ఆఫ్గా ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ ఫ్లోరిన్ ఈజ్ -1. దట్ మీన్స్ ఫ్లోరిన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, మోర్ ఎలక్ట్రోనెగటివ్ యాటమ్, దట్స్ వై -1 ఛార్జ్ ఉంటుంది. సో O2F2 OF2 తీసుకుంటే ఓగా ఉంటుంది. సో దట్ మీన్స్ ఇక్కడ -2 -1 ఉంటే ఇక్కడ -1 సో +1 ఇక్కడ -1 దట్ మీన్స్ -2 +2 0 అవుతుంది. సో O2F2లో ఆక్సిజన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది? +1 ఛార్జ్ ఉంటుంది. ఫ్లోరిన్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్స్ -1 -2. ఓకే, OF2లో కూడా -1 ఛార్జ్ అనేది ఉంటుంది. ద నెక్స్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ చాప్టర్లో ఫస్ట్ వన్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలక్ట్రోకెమిస్ట్రీని 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ సెల్, సెకండ్ వన్ గాల్వానిక్ సెల్, దీన్ని ఎలక్ట్రోకెమికల్ సెల్ అని కూడా అంటాము. థర్డ్ వన్ కండక్షన్ ఆఫ్ సొల్యూషన్స్. ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఇక్కడ 2 ఎనర్జీస్ ఉంటాయి. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. అదే గాల్వానిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దట్ ఈస్ అ గాల్వానిక్ సెల్. ద నెక్స్ట్ వన్ కండక్షన్ ఆఫ్ సొల్యూషన్ అంటే ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వడం వలన కండక్టివిటీ అనేది వస్తుంది ఆ సొల్యూషన్స్కి. దట్ ఈస్ అ కండక్షన్ ఆఫ్ సొల్యూషన్. 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం. ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే అక్కడ మనం బ్యాటరీని అప్లై చేయి కరెంట్ని పాస్ చేస్తాము. దట్ ఈస్ పాస్ చేసినప్పుడు అది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. అదే గాల్వానిక్ సెల్ చూస్తే కెమికల్ ఎనర్జీ అంటే కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అయితే ఆ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు. దట్ ఈస్ అ గాల్వానిక్ సెల్. ద నెక్స్ట్ వన్ ఫస్ట్ ఎలక్ట్రోలైటిక్ సెల్ తీసుకుంటే ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే క్యాథోడ్ యానోడ్ అని 2 టైప్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఎలక్ట్రోడ్స్ని యూస్ చేస్తాము. ఎలక్ట్రోడ్స్ ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్. ఇక్కడ ఆక్సిడేషన్ జరిగే రాడ్ని అంటే ఆక్సిడేషన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని యానోడ్ అంటాము. రిడక్షన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అంటాము. సో ఎలక్ట్రోకెమిస్ట్రీ మొత్తం యానోడ్ అంటే ఆక్సిడేషన్ కాదు, ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దట్ ఈస్ అ యానోడ్, ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అంటాము. సో ఎలక్ట్రోలైటిక్ సెల్కి గాల్వానిక్ సెల్కి క్యాథోడ్ యానోడ్ వాటి యొక్క ఛార్జెస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దాన్ని యానోడ్ అంటాము, ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దాన్ని క్యాథోడ్ అంటాము. ద ఫస్ట్ వన్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడం. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. ఇది నాన్ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఇక్కడ మనం ఒక సిస్టమ్ ఉంటుంది. సపోజ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఈజ్ అ పాజిటివ్. దట్ మీన్స్ ఇక్కడ డెల్టా జీ ఈజ్ ద గిబ్స్ ఫ్రీ ఎనర్జీ, డెల్టా హెచ్ ఈజ్ ద ఎంథాల్పీ, టీ డెల్టా ఎస్ ఎంట్రపీ. అంటే ఇక్కడ సిస్టమ్కి టోటల్ ఎనర్జీ అన్నమాట. టోటల్ ఎనర్జీ ఈజ్ అ డెల్టా హెచ్. మనం ఎంత ఎనర్జీ అయితే ఇస్తామో దట్ ఈస్ అ డెల్టా హెచ్. టీ డెల్టా ఎస్ అంటే ఎంత యూస్ చేసుకుంటుంది దట్ ఈస్ అ టీ డెల్టా ఎస్. డెల్టా జీ అనేది నార్మల్గా సపోజ్ ఇక్కడ 100 ఇచ్చాము టోటల్ ఎనర్జీ, అందులో 50 యూస్ చేసుకుంది. టోటల్ ఎనర్జీ ఇంకెంత ఉంటుంది దట్ ఈస్ అ 50. దట్ మీన్స్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది 50 ఎనర్జీ ఇంకా ఉంటుంది. అంటే ఇక్కడ సిస్టమ్కి ఇచ్చే ఎనర్జీనే అక్కడ మిగిలిపోతుంది. దట్ ఈస్ అ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అంటాము. అంటే టోటల్ ఎనర్జీ ఇచ్చిన తో పోలిస్తే యూస్ చేసుకున్న ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఎలా ఉంటుంది? పాజిటివ్గా ఉంటుంది. అంటే మనం ఇచ్చిన ఎనర్జీ అంటే సిస్టమ్కి ఇచ్చిన ఎనర్జీనే యూస్ చేసుకోదు, ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి దట్ ఈస్ అ పాజిటివ్గా ఉంటుంది. అంటే నాన్ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్ అంటే
ఏదైనా రియాక్టెంట్స్ కొన్ని ఆ రియాక్షన్ జరగాలి అంటే వెంటనే స్పాంటేనియస్గా జరగకపోతే దట్ ఈస్ ద నాన్ స్పాంటేనియస్ రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ జరగాలి అండ్ రిడక్షన్ జరగాలి, దట్ ఈస్ ద రిడాక్స్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఎలక్ట్రోలైటిక్ సెల్ కానీ గాల్వానిక్ సెల్ కానీ రెండిటికి కూడా రిడాక్స్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. అంటే ఆక్సిడేషను జరుగుతుంది అండ్ రిడక్షను జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ఎలక్ట్రోలసిస్. ఎలక్ట్రోలసిస్ అంటే ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ తీసుకుంటాం. ఈ కంటైనర్లో ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ ని తీసుకుంటాము. 2 ఎలక్ట్రోడ్స్ ని ఇక్కడ ఆ కంటైనర్లో ఉంచుతాము. ఈ ఎలక్ట్రోడ్స్ ఏంటంటే క్యాథోడ్. ఇక్కడ మనం అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ని అప్లై చేస్తాం, అంటే ఒక బ్యాటరీ ద్వారా కనెక్ట్ చేస్తాం. బ్యాటరీలో ఏముంటుంది, ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఈ ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఇక్కడ మోస్ట్ ప్రాబబ్లీ ప్లాటినం ఎలక్ట్రోడ్ ని తీసుకుంటాము. ప్లాటినం ఎలక్ట్రోడ్ ఎందుకంటే దట్ ఈస్ ద ఇనర్ట్ ఎలక్ట్రోడ్. ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అంటే అక్కడ కెమికల్ రియాక్షన్స్ లో పార్టిసిపేట్ చేయదు. కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయకుండా ఎలక్ట్రాన్స్ని మాత్రం ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఇనర్ట్ ఎలక్ట్రోడ్ అంటాము. మోస్ట్ ప్రాబబ్లీ ప్లాటినం ఎలక్ట్రోడ్ని మాత్రమే యూస్ చేస్తాము. సో ఎలక్ట్రోలసిస్ అంటే ఇక్కడ మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటాము. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ని తీసుకుంటాం ఒక కంటైనర్లో. దానిలో క్యాటయాన్స్ యానయాన్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఒక 2 రాడ్స్ని యూస్ చేస్తాం. ఆ 2 రాడ్స్ ఏంటి, ప్లాటినం ఎలక్ట్రోడ్స్ని తీసుకుంటాం. ఈ ప్లాటినం ఎలక్ట్రోడ్స్లో బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. బ్యాటరీలో ఒకటి మైనస్ ఛార్జ్ ఒకటి ప్లస్ ఛార్జ్ ఉంటుంది. సో మైనస్ ఛార్జ్ అనేది ఒక ఎలక్ట్రోడ్కి, ప్లస్ ఛార్జ్ అనేది ఇంకొక ఎలక్ట్రోడ్కి కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసినప్పుడు ఈ మైనస్ ఛార్జ్ ఉంది కదా, దీనే మైనస్ టెర్మినల్ అంటాము. ఈ మైనస్ టెర్మినల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రాన్స్ అనేటివి రిచ్. ఈ ఎలక్ట్రోడ్ పైన ఈ బ్యాటరీ గుండా ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతూ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ అనేటివి రిచ్గా ఉంటాయి ఈ ఎలక్ట్రోడ్లో. అదే ప్లస్ ఛార్జ్ అంటే ఎలక్ట్రాన్స్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. సో ఈ బ్యాటరీ గుండా కనెక్ట్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ రాడ్ గుండా ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ క్యాటయాన్స్ ఉంటాయి. సో ఎలక్ట్రాన్స్ ని ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. ఈ రాడ్ కి ఎలక్ట్రాన్స్ ఇచ్చే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ ద క్యాటయాన్స్. క్యాటయాన్స్ కి డెఫిషియన్సీ ఉండడం వలన క్యాటయాన్స్ అనేటివి ఈ రాడ్ గుండా వస్తాయి, నీరర్గా వస్తాయి. నెక్స్ట్ వన్, సో నీరర్గా వచ్చి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. అదే ఈ రాడ్ ప్లస్ ఛార్జ్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్లో యానయాన్స్ ఉన్నాయి కదా, ఈ యానయాన్స్ ఏమవుతుంది, ఈ రాడ్కి 2 ఎలక్ట్రాన్స్ని ఇస్తుంది. 2 ఎలక్ట్రాన్స్ ఇవ్వడం వలన న్యూట్రల్ అవుతాయి. సో ఎక్కడైతే ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంది, ఈ మైనస్ ఛార్జ్ దగ్గర అంటే ఇక్కడ ఏమవుతుంది, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ క్యాటయాన్స్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటున్నాయి అంటే మీనింగ్ ఏంటి, రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ జరగడం అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని రిడక్షన్ అంటాము, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆక్సిడేషన్ అంటాము. సో ఇక్కడ గెయిన్ చేసుకుంటుంది, రిడక్షన్ జరుగుతుంది. ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దట్ ఈస్ ద క్యాథోడ్, ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దట్ ఈస్ ద యానోడ్. ప్రీవియస్గా చెప్పుకున్నాము, యానోడ్ అంటే ఎక్కడైతే ఆక్సిడేషన్ జరుగుతుందో దట్ ఈస్ ద యానోడ్, క్యాథోడ్ అంటే ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దట్ ఈస్ ద క్యాథోడ్. సో ఇక్కడ బ్యాటరీకి అప్లై చేసినప్పుడు మైనస్ ప్లస్, ఈ మైనస్ టెర్మినల్ ద్వారా ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి. ఫ్లో అవ్వడం వల్ల ఇక్కడ ఉన్న క్యాటైన్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో ఉన్న క్యాటయాన్స్ ఈ ఎలక్ట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకుంటాయి, గెయిన్ చేసుకుంటాయి. అంటే ఇక్కడ రిడక్షన్ జరుగుతుంది. రిడక్షన్ అనేది క్యాథోడ్. ద నెక్స్ట్ వన్, ఇక్కడేమో ప్లస్ టెర్మినల్ దగ్గర తీసుకుంటే ప్లస్ టెర్మినల్ దగ్గర ఏమవుతుంది, యానోడ్. ఎందుకంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉన్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో యానయాన్స్ అనేటివి 2 ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తాయి ఈ ఎలక్ట్రోడ్కి. సో అంటే డొనేట్ చేస్తున్నాయంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో యానయాన్స్ అనేటివి లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి యానోడ్. ఇక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది, దట్ ఈస్ ద యానోడ్. ఈ ప్రాసెస్నే మనం ఎలక్ట్రోలసిస్ అంటాము. ఎలక్ట్రోలసిస్ అంటే 2 ఎలక్ట్రోడ్స్ని ఒక కంటైనర్లో తీసుకొని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటాము. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని అక్కడ యూస్ చేస్తాం. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకొని దానిలో ఒక 2 రాడ్స్ని ఉంచుతాం. ఆ 2 రాడ్స్ని ఉంచి బ్యాటరీకి కనెక్ట్ చేస్తాం. బ్యాటరీకి దట్ ఈస్ ద బ్యాటరీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇక్కడ కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఎలక్ట్రోలసిస్.
ద నెక్స్ట్ వన్ ఇక్కడ చూస్తే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో ద డీకంపోజిషన్ ఆఫ్ ఏ కెమికల్ కాంపౌండ్ ఇన్ ద మాల్టెన్ స్టేట్. మాల్టెన్ స్టేట్ అంటే ఏదైతే మనం లిక్విడ్ తీసుకుంటున్నాం, ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ తీసుకుంటున్నాం, సాలిడ్ ఫేస్లో ఉంటుంది. ఈ సాలిడ్ ఫేస్ సపోజ్ ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకుంటాం NaCl అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దీన్ని మనం టెంపరేచర్ని అప్లై చేస్తే ఏమవుతుంది, లిక్విడ్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద మాల్టెన్ స్టేట్. సోడియం క్లోరైడ్ మాల్టెన్ స్టేట్ అంటే తీసుకున్న సాలిడ్ సబ్స్టాన్సెస్ అనేది టెంపరేచర్ని అప్లై చేయడం వల్ల లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ మాల్టెన్ స్టేట్లో ఉన్న సొల్యూషన్ని తీసుకొని కాన్స్టెంట్ దానికి మనం ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా తీసుకొని దానికి ప్లాటినం ఎలక్ట్రోడ్ని యూస్ చేస్తాము. సో ఈ కెమికల్ కాంపౌండ్ ఇన్ ద మాల్టెన్ స్టేట్, ఈ కెమికల్ కాంపౌండ్ సోడియం క్లోరైడ్ అనేది కెమికల్ కాంపౌండ్, దానికి మనం ఏం అప్లై చేస్తున్నాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేస్తున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేయడం వల్ల ఇందులో Na+Cl-, సపోజ్ ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకుంటున్నాము, Na+ క్యాటయాన్, Cl- anion అంటే ఇది ఎలక్ట్రాన్ రిచ్, ఇది క్యాటయాన్ అనేది ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ. సో ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ద్వారా రాడ్స్ గుండా ఎక్కడైతే ఎలక్ట్రాన్ రిచ్గా ఉంటుందో దాని నుంచి ఎలక్ట్రాన్స్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇక్కడ మాల్టెన్ స్టేట్ సోడియం క్లోరైడ్, సపోజ్ మాల్టెన్ స్టేట్ తీసుకుంటాం. మాల్టెన్ స్టేట్ అంటే లిక్విడ్ స్టేట్, సాలిడ్ లిక్విడ్గా కన్వర్ట్ అవ్వడం. ద ఎలిమెంట్స్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అన్ అప్లైడ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. EMF అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాము. దట్ ఈస్ ద నథింగ్ బట్ బ్యాటరీ. అంటే బ్యాటరీని మనం అక్కడ కనెక్ట్ చేస్తున్నాం కదా, దీన్నే అక్కడ ఉండే ఒక ఫోర్స్ని ఏమంటాము, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటాము. ఈ ప్రాసెస్ గుండా అంటే ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే EMFని మనం అప్లై చేయడం వలన ఏమవుతుంది, కెమికల్ రియాక్షన్స్ అనేటివి ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ అనేది లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ చేయడం వల్ల అవి Na+గా Cl- గా అంటే కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రాలిసిస్. ద డీకంపోజిషన్ ఆఫ్ కెమికల్ కాంపౌండ్ అంటే Na+Cl- అనేది అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వలన అది ఏంగా కన్వర్ట్ అవుతుంది, టూ సబ్స్టాన్సెస్ కెమికల్ రియాక్షన్స్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏమంటాము, ఎలక్ట్రాలిసిస్ అంటాము. ఎలక్ట్రాలిసిస్ పర్ఫార్మ్డ్ ఇన్ ఏ డివైస్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రోలైటిక్ సెల్. ఈ ఎలక్ట్రాలిసిస్ ని పర్ఫార్మ్ చేయడానికి ఒక డివైస్ కావాలి, ఆ డివైస్ నే మనం ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడాన్నే ఎలక్ట్రాలిసిస్ అంటాము, ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. ద నెక్స్ట్ వన్ డ్యూరింగ్ ఎలక్ట్రాలిసిస్, దట్ మీన్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ద క్యాటయాన్ మూవ్ టువర్డ్స్ ద నెగటివ్ ఎలక్ట్రోడ్ అండ్ ద anions మూవ్ టువర్డ్స్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్. సో నెగటివ్ ఎలక్ట్రోడ్, పాజిటివ్ ఎలక్ట్రోడ్ అని టూ టైప్స్ ఉంటాయి. సపోజ్ ఇక్కడ డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది, దీన్ని మనం బ్యాటరీకి అప్లై చేస్తాము. బ్యాటరీకి అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ద ప్లస్ ఛార్జ్, ఇది మైనస్ ఛార్జ్. సో ప్లస్ ఛార్జ్ అంటే ఇక్కడ మైనస్ ఛార్జ్, ఇది ప్లస్ ఛార్జ్. సో ఈ మైనస్ ఛార్జ్ అంటే ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మైనస్ ఛార్జ్ అనమాట. ఈ రాడ్ అంతా కూడా మైనస్ ఛార్జ్ ఉంటుంది. ఈ మైనస్ ఛార్జ్ గుండా ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో సపోజ్ AB తీసుకుంటే A+B- అనుకోండి, ఈ మైనస్ ఛార్జ్ అనేది ప్లస్తోను అండ్ ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ డెఫిషియన్స్ అంటే ఈ మైనస్ ఛార్జ్ అనేది E+ తోను బైండ్ అవ్వడం వలన అక్కడ రాడ్స్ అనేటివి అంటే కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది ఏమవుతుంది, ఈ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో ఉన్న క్యాటయాన్ అనేది ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. దట్ ఈస్ అ రిడక్షన్ జరిగితే, ఎక్కడ రిడక్షన్ జరిగితే దాన్ని ఏమంటాము, క్యాథోడ్. అంటే ఇక్కడ ప్లస్ టెర్మినల్, మైనస్ టెర్మినల్ ఏమవుతుంది క్యాథోడ్, ప్లస్ టెర్మినల్ ఏమవుతుంది యానోడ్. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్లో ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ ఎలా ఉంటుందో ఆ సేమ్ గాల్వానిక్ సెల్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ అప్లైడ్ బ్యాటరీనే అప్లై చేయడం వలన అందులో ఉన్న ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ని బట్టి ఎలక్ట్రాన్ ఫ్లోయింగ్, ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అయితే క్యాటయాన్స్ దగ్గరకి ఆ ఎలక్ట్రాన్స్ని ఇస్తాయి. అదే మైనస్ ఛార్జ్ ఎలక్ట్రాన్ డెఫిషియంట్ ఎలక్ట్రోడ్ ఏమవుతుంది,
యానయాన్స్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. సో ఇక్కడ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. సో కెమికల్ రియాక్షన్స్ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ని అప్లై చేయడం వలన, అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఈ సిస్టమ్కి అప్లై చేయడం వలన ఇందులో ఉన్న ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్లో ఉన్న కెమికల్ సబ్స్టాన్సెస్ అనేటివి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే కెమికల్ రియాక్షన్స్గా కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతున్నాయి. దట్ ఈస్ ద ఎలక్ట్రాలసిస్. సపోజ్ మనం ఇక్కడ BA తీసుకుందాం. BA ఈజ్ ద ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్. అంటే ఇక్కడ తీసుకునే సొల్యూషన్ ఏంటి? BA అండ్ కంటైనింగ్ B ప్లస్ అండ్ A మైనస్, క్యాటియాన్ B ప్లస్, యానయాన్ A మైనస్ అయాన్స్ తీసుకున్నాం. అట్ క్యాథోడ్, క్యాథోడ్ అంటే ఇక్కడ క్యాథోడ్ అంటే ఎక్కడైతే రిడక్షన్ జరుగుతుందో దట్ ఈస్ ద క్యాథోడ్. రిడక్షన్ అంటే ఇక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రోడ్ గుండా మైనస్ ఛార్జ్ ఉండాలంటే మైనస్ టెర్మినల్, దట్ ఈస్ ద మైనస్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్ అనమాట. ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గర ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకుంటుంది. 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని ఏంగా కన్వర్ట్ అవుతుంది? బీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రిడక్షన్ ప్రాసెస్. అట్ యానోడ్, యానోడ్ అంటే ఇక్కడ ప్లస్ ఛార్జ్. ప్లస్ ఛార్జ్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అన్నమాట. సో ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అంటే ఈ రాడ్లో ఈ యానయాన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ని ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే లాసింగ్, ఇక్కడ యానయాన్ ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. సో ఏ మైనస్ అనేది ఎలక్ట్రాన్ని లాస్ అవ్వడం వల్ల ఏగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఆక్సిడేషన్. సో రిడక్షన్, ఆక్సిడేషన్ జరుగుతుంది. ఈ ప్రాసెస్ని ఏమంటాము? ఎలక్ట్రాలిసిస్ అంటాము. ఈ డివైస్ని ఏమంటాము? ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాము. ద నెక్స్ట్ వన్, ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ సమ్ సబ్స్టాన్సెస్. సపోజ్ మనం ఇక్కడ సోడియం క్లోరైడ్ తీసుకుంటాము. NaCl, Na ప్లస్ అండ్ Cl మైనస్గా కన్వర్ట్ అవుతుంది. సో Na ప్లస్ అంటే Na ప్లస్ దట్ మీన్స్ క్యాటియాన్. క్యాటియాన్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ డెఫిషియన్సీ అనమాట. ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ కాబట్టి 1 ఎలక్ట్రాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని సోడియంగా కన్వర్ట్ అవుతుంది. గెయిన్ చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ రిడక్షన్. అదే Cl మైనస్, 2Cl మైనస్ తీసుకుంటే ఇక్కడ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్. యానయాన్స్ అంటేనే ఎలక్ట్రాన్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏమవుతుంది? 2 క్లోరైడ్ అయాన్స్, Cl మైనస్ అయాన్స్ ఏమవుతుంది? 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవుతున్నాయి. లాస్ అయ్యి ఏంగా కన్వర్ట్ అవుతుంది? Cl2గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఆక్సిడేషన్. ఆక్సిడేషన్ అనేది యానోడ్ దగ్గర జరుగుతుంది, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరుగుతుంది. దట్ ఈస్ ద ఆక్వాస్ NaCl తీసుకుంటే దట్ మీన్స్ ఆక్వాస్ NaCl అంటే ఇక్కడ సాల్వెంట్ సోడియం క్లోరైడ్ అనేది వాటర్లో డిజాల్వ్ చేయడం. సో యానోడ్ దగ్గర ఏమవుతుంది? Na ప్లస్ Cl మైనస్, 2Cl మైనస్ అనేది Cl2గా కన్వర్ట్ అవుతుంది. లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల Cl2గా కన్వర్ట్ అవుతుంది. అదే క్యాథోడ్ దగ్గర వాటర్ ఉంటుంది, H2O. సో ఇక్కడ ఆక్వాస్ అంటేనే Na ప్లస్ ఉంటుంది అండ్ Cl మైనస్ ఉంటుంది అండ్ వాటర్ కూడా ఉంటుంది, H2O కూడా ఉంటుంది. సో క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది? క్యాథోడ్ దగ్గర ఏం జరగాలి? మామూలుగా అయితే రిడక్షన్ జరగాలి, అంటే గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వాటర్ మాలిక్యూల్ అనేది ఈ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకోవడం వల్ల H2OH మైనస్గా కన్వర్ట్ అవుతుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్. ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో యానోడ్ రియాక్షన్, క్యాథోడ్ రియాక్షన్స్ రెండూ జరుగుతాయి. యానోడ్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆక్సిడేషన్ జరుగుతుంది. క్యాథోడ్ అంటే గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రిడక్షన్ జరుగుతుంది. అదే ఆక్వాస్ NaCl, ఫ్యూజ్డ్ NaCl. ఫ్యూజ్డ్ NaCl అంటే మాల్టెన్ NaCl. మాల్టెన్ NaCl అంటే సాలిడ్ సబ్స్టాన్సెస్ అనేది మనం టెంపరేచర్ని అప్లై చేయడం వల్ల, హీట్ చేయడం వలన అది లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఫ్యూజ్డ్ NaCl. అదే ఆక్వాస్ NaCl అంటే వాటర్తో డిజాల్వ్ చేయడం సోడియం క్లోరైడ్ని. దట్ మీన్స్ సోడియం క్లోరైడ్ అంటే సాల్ట్ని వాటర్తో మిక్స్ చేసి దాన్ని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్గా తీసుకుంటే దట్ ఈస్ ఆక్వాస్ NaCl అంటాము. ద నెక్స్ట్ వన్, Faraday's laws. Faraday's laws చూస్తే Faraday's ఫస్ట్ లా, సెకండ్ లా అని 2 టైప్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ లా, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ at an electrode during the electrolysis of electrolyte is directly proportional to the quantity of electricity is passed through the electrolyte. Suppose ఇక్కడ మనం తీసుకున్నాం ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ని, 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకుందాం. 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకొని దీనికి బ్యాటరీకి కనెక్ట్ చేసాము.
సో బ్యాటరీ కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ని తీసుకుందాం. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ఎలక్ట్రోడ్స్ యొక్క ఎలక్ట్రోలైట్ యొక్క వెయిట్ అనేది దాని యొక్క ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఎట్ ఎలక్ట్రోడ్ అంటే ఎలక్ట్రోడ్, దీస్ ఆర్ ఎలక్ట్రోడ్స్ అంటాము. ఈ ఎలక్ట్రోడ్స్ దగ్గర ఎలక్ట్రోలిసిస్ ప్రాసెస్ అంటే బ్యాటరీకి అప్లై చేసి బ్యాటరీ ద్వారా కనెక్ట్ చేస్తే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. ఈ సర్క్యూట్కి పాస్ అయినప్పుడు ఏమవుతుంది, ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ప్రపోర్షనల్ టు ద క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇస్ పాస్ త్రూ ద ఎలక్ట్రోలైట్, ఎంత ఎలక్ట్రిసిటీ అయితే పాస్ అవుతుందో అది అనేది ఆ ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు ఇందులో ఉన్న మాస్ అంటే వెయిట్ అనేది వెయిట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ని బట్టి దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ పాస్ అయ్యే కొద్దీ అందులో ఉన్న మాస్ని బట్టి కూడా ఆ చార్జెస్ అనేటివి ట్రావెల్ చేస్తాయి. దట్ ఈస్ ద ఫారడేస్ ఫస్ట్ లా. సో మనం చూస్తే M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. ఇక్కడ ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ని ఉంచాలి, దట్ ఈస్ ద స్మాల్ e. M ఈక్వల్ టు EQ. Q అంటే కరెంట్ ఇంటూ టైం. సో 1 సెకండ్ టైంలో ఎన్ని యాంపియర్స్ కరెంట్ పాస్ అవుతుందో చెప్పడానే ఛార్జ్ అంటాము. సో క్యూని C ఇంటూ టీగా రాసుకోవచ్చు. C అంటే కరెంట్, T అంటే టైం. సో ఇక్కడ M ఈజ్ ద మాస్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ గ్రామ్స్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్. ఎంత సబ్స్టాన్స్ అయితే ఇక్కడ డిపాజిట్ అవుతుంది, లిబరేట్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది అంటే ఒక ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ అవుతుంది, ఇంకో ఎలక్ట్రోడ్ దగ్గర రిలీజ్ అవుతుంది అండ్ ఇంకొక ఎలక్ట్రోడ్ దగ్గర డిజాల్వ్ అవుతుంది. ఇలా వాటి యొక్క క్వాంటిటీనే మాస్ అంటాము. M ఈజ్ ద మాస్. అది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, ఒక సెకండ్ టైంలో ఎంత కరెంట్ ఫ్లో అయితే దాన్ని ఛార్జ్ అంటాము. ఆ ఛార్జ్ పైన డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ద ఎన్ని ఎలక్ట్రాన్స్ అనే అయితే ఫ్లో అవుతున్నాయో దాన్ని బట్టి కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతుంది. దట్ ఈస్ ద ఫారడేస్ ఫస్ట్ లా ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టాన్సెస్ లిబరేటెడ్ ఆర్ డిపాజిటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఎట్ అన్ ఎలక్ట్రోడ్. ఈ ఎలక్ట్రోడ్స్లో ఎంత అయితే డిపాజిట్ అవుతుంది, డిజాల్వ్ అవుతుంది, లిబరేట్ అవుతుంది అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది, ఎలక్ట్రిసిటీ పాస్ అయినప్పుడు వాటి యొక్క ఛార్జ్ పైన. అంటే 1 సెకండ్ టైంలో ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అయితే అంత ఛార్జ్ రిలీజ్ అవుతుందో ఆ ఛార్జ్ని బట్టి అంటే ఎలక్ట్రాన్స్ అనేది ఆ ఎలక్ట్రోడ్ ఎలా అబ్జార్బ్ చేసుకొని ఏంగా కన్వర్ట్ అవుతుంది అనేది డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ద M ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q. Q is the charge, M is the mass of substances in grams liberated or deposited or dissolved. So Q is electricity in coulombs లో మెన్షన్ చేస్తాం. Q is charge. E is the electrochemical equivalent. ఇక్కడ ఒక కాన్స్టెంట్ ని ఉంచాలి, దట్ ఈస్ ద ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటాము. దీని E అంటే ఎలక్ట్రోకెమికల్ ఈక్వలెంట్ అంటాము. ద నెక్స్ట్ వన్ సెకండ్ లా. ఫారడేస్ ఫస్ట్ లా, సెకండ్ లా 2 లాస్ ఉంటాయి. సో సెకండ్ లా ఏంటంటే ఇఫ్ ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్ త్రూ ద డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్. సో ఫస్ట్ లా ఏమో సిరీస్ తీసుకుంటాం, సెకండ్ లా 2 సిరీస్ తీసుకుంటాము. ఇక్కడ ఒక ఎలక్ట్రోడ్ ఉంటుంది. సో టూ సిరీస్ తీసుకుంటాము. ఈ 2 సిరీస్కి ఒకటి బ్యాటరీకి అప్లై చేస్తాము. సో ఈ బ్యాటరీకి అప్లై చేసి ఇప్పుడు ఇది ప్లస్ ఛార్జ్ అనుకోండి, ఇది మైనస్ ఛార్జ్. సో ఇది ప్లస్ ఛార్జ్ అవుతుంది, ఇది మైనస్ ఛార్జ్ అవుతుంది. ఈ రెండింటిని కూడా కనెక్ట్ చేస్తాము. ఇలా సిరీస్ తీసుకుంటాం. ఈ సిరీస్ని తీసుకొని టైము కరెంటు సేమ్ అంటే ఎంత 2 సిరీస్కి కూడా ఎంత ఒక టైంని చూసుకుంటే అదే టైంలో కరెంట్ అనేది పాస్ అవుతుంది. సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ పాస్ త్రూ ద డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ తీసుకుందాము అండ్ కరెంట్ అండ్ టైం అనేది సేమ్గా ఉంటుంది, సిరీస్కి కనెక్ట్ చేసాం కాబట్టి. సో ఇలా కనెక్ట్ చేసినప్పుడు డిఫరెంట్ లిబరేటెడ్ ఆర్ డిజాల్వ్డ్ ఆర్ డిపాజిటెడ్ ఎలక్ట్రోడ్స్ అంటే ఈ ఎలక్ట్రోడ్స్ కూడా డిపాజిట్ అయిన ఎలక్ట్రిసిటీ అండ్ డిజాల్వ్ అయ్యింది అండ్ లిబరేట్ అయ్యింది. ఇవన్నీ కూడా దేనికి ఈక్వల్గా, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు దేర్ కెమికల్ ఈక్వలెంట్స్. వాట్ ఈస్ ద మీన్ బై కెమికల్ ఈక్వలెంట్స్ అంటే మోలార్ మాస్ని N ఫ్యాక్టర్తో
మోలార్ మాస్ని n ఫ్యాక్టర్తో డివైడెడ్ బై చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్స్. సొల్యూషన్స్ చాప్టర్లో చెప్పుకున్నాము. మాలిక్యులర్ మాస్ దట్ మీన్స్ సోడియం అనుకోండి, సోడియం 23 1, ద నెక్స్ట్ వన్ NaOH అనుకోండి. ఈక్వలెంట్ వెయిట్స్ అని ఎలా చెప్తామంటే ఈక్వలెంట్ వెయిట్స్ n ఫ్యాక్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాలెన్సీ. వ్యాలెన్సీ అంటే ఇక్కడ ఎంత ఛార్జ్ ఉందో +1 అనుకోండి, +1తో చేస్తాం. అదే యాసిడ్ అయితే రీప్లేసబుల్ H+ అయాన్స్, బేస్ అయితే నంబర్ ఆఫ్ రీప్లేసబుల్ OH- అయాన్స్, న్యూట్రల్ సబ్స్టాన్సెస్ అయితే అక్కడ ఉన్న ఛార్జ్ని తీసుకుంటాము. సో ఇక్కడ ఈక్వలెంట్ వెయిట్స్ అంటే మోలార్ మాస్ అంటే మనం ఇక్కడ యూజ్ చేసే ఎలక్ట్రోలైట్ యొక్క మోలార్ మాస్ ఉంది. ఆ మోలార్ మాస్ని n ఫ్యాక్టర్ అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ అది లాస్ అవుతుంది, గెయిన్ అవుతుంది, దట్ ఈస్ ద n ఫ్యాక్టర్ అంటాము. ఈ n ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ ఆక్సిడేషన్ స్టేట్స్ అన్నమాట. మనం చెప్పుకున్నాం +1A ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో +1 ఛార్జ్, సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్లో +2 ఛార్జ్ ఇలా ఉంటుందని చెప్పాం కదా, దీన్నే n ఫ్యాక్టర్ అంటాము. అంటే ఇప్పుడు సోడియము 1 n ఫ్యాక్టర్, అదే క్లోరిన్ 1 ఈజ్ ద n ఫ్యాక్టర్, అదే Cl2 అయితే 1 × 1 2 అవుతుంది. దట్ ఈస్ ఆక్సిజన్ అంటే -2 ఛార్జ్, సో O2 అంటే 4 ఈజ్ ద n ఫ్యాక్టర్. ఎన్ని మాలిక్యూల్స్ తీసుకుంటే అన్ని టైమ్స్ మల్టిప్లై చేస్తాము. ద నెక్స్ట్ వన్ సోడియం 1, నెక్స్ట్ వన్ మెగ్నీషియం తీసుకుంటే 2 ఈజ్ ద n ఫ్యాక్టర్, O2 4, అండ్ కాపర్ తీసుకుంటే కాపర్ +2 అంటే 2 ఈజ్ ద n ఫ్యాక్టర్. సో n ఫ్యాక్టర్ అంటే వ్యాలెన్సీనే n ఫ్యాక్టర్ అంటాము. సో ఇక్కడ n ఫ్యాక్టర్తో మోలార్ మాస్ని డివైడెడ్ బై చేస్తే దట్ ఈస్ ద ఈక్వలెంట్ వెయిట్. సో సిరీస్గా మనం కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రిసిటీ అనేది సేమ్గా తీసుకొని సేమ్ క్వాంటిటీ తీసుకొని ఆ సిరీస్ గుండా మనం పాస్ చేస్తాం. పాస్ చేసినప్పుడు ఆ లిబరేట్ అయ్యింది, డిజాల్వ్ అయింది, డిపాజిట్ అయిన అమౌంట్ electrodes are directly proportional to their chemical equivalents, that is E. కెమికల్ ఈక్వలెంట్స్ వెయిట్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. దట్ ఈస్ ద m1/m2 = E1/E2. m1 అంటే మోలార్ మాస్, m2 ఈజ్ ద మోలార్ మాస్ ఆఫ్ 2 సిరీస్ తీసుకున్నాం. 2 సిరీస్ 2 ఎలక్ట్రోడ్స్ని తీసుకున్నాం, అందుకే 1 2. సో 1 సిరీకి మోలార్ మాస్ m1 అయితే అనదర్ వన్ ఈజ్ m2. సో ఫస్ట్ వన్ equivalent weight is E1, second one equivalent weight is E2. So m1/m2 = E1/E2, that is the m is directly proportional to E. So first law ఏంటంటే ఫస్ట్ లా ఒక సిరీస్ మాత్రమే తీసుకొని ఆ ఎలక్ట్రోడ్స్ యొక్క డిపాజిటెడ్ అండ్ డిజాల్వ్డ్ అండ్ లిబరేటెడ్ సబ్స్టాన్సెస్ అనేది మాస్ సబ్స్టాన్సెస్ అనేది దాని యొక్క ఛార్జ్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. అదే సెకండ్ లా ఏం చెప్తుందంటే సిరీస్గా కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ టైం అనేది సేమ్ క్వాంటిటీ ఉంటుంది. ఆ లిబరేటెడ్ అమౌంట్ లిబరేటెడ్ డిజాల్వ్డ్ డిపాజిటెడ్ అనేది దాని యొక్క ఈక్వలెంట్ వెయిట్స్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. దట్ ఈస్ ద సెకండ్ లా. The next one, some formulas of Faraday's first law and second law నుంచి తీసుకుంటే W = EQ. W is the weight of deposited substances. E is the equivalent constant, chemical equivalent constant. Q is the charge. W = EQ. సో 1 కూలుమ్ తీసుకుంటే చార్జ్ అనేది 1 కూలుమ్ తీసుకుంటే Q = 1 తీసుకుంటే ఏమవుతుంది, W = E అవుతుంది. సో మోల్టెన్ సోడియం క్లోరైడ్ తీసుకుంటాము. సోడియం క్లోరైడ్ అంటే Na++ Cl- gives rise to NaCl. సో 1 mole of electrons తీసుకుంటే 1 mole of sodium అంటే 1 mole of electrons అనేది డొనేట్ అయ్యి ఏమవుతుంది, సోడియంగా కన్వర్ట్ అవుతుంది. అంటే Na+ అనేది 1 ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకొని ఏమవుతుంది, సోడియంగా కన్వర్ట్ అవుతుంది. సో 1 mole ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది 1 mole సోడియంగా కన్వర్ట్ అవుతుంది. 1 mole సోడియం అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్, 1 mole of electrons. So and 1 mole of electrons అంటే 96,500 coulombs. 96,500 1 Faraday = 96,500 అంటాము. 96,500 coulombs అనేది 1 mole of sodium, and that means sodium యొక్క అటామిక్ వెయిట్ అనేది 23 grams. సో 23 grams కి ఈక్వల్గా ఉంటుంది. సో 1
కూలుమ్ అంటే 1 కూలుమ్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 23/96,500గా ఉంటుంది. సపోజ్ అనదర్ ఎగ్జాంపుల్ మెగ్నీషియం తీసుకుందాము. మెగ్నీషియం Mg+2 Mg+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేయడం వలన మెగ్నీషియంగా కన్వర్ట్ అవుతుంది. సో మెగ్నీషియంగా కన్వర్ట్ అయినప్పుడు ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది అంటే 2 మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నమాట. 2 మోల్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది 1 మోల్ ఆఫ్ మెగ్నీషియంగా కన్వర్ట్ అవుతుంది. సో 1 మోల్ ఆఫ్ మెగ్నీషియంగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి 2 into 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 96,500 కూలుమ్స్ ఈక్వల్ టు మెగ్నీషియం. మోలార్ వెయిట్ ఆఫ్ మెగ్నీషియం ఎంత 24. సో 1 కూలుమ్ ఎంత అవుతుంది 24/2 into 96,500 అవుతుంది. సో 96,500 కూలుమ్స్ అవుతుంది. ఇక్కడ మోలార్ మాస్ రాసుకోవచ్చు. n is the 2 is the n ఫ్యాక్టర్ రాసుకోవచ్చు అండ్ 96,500. సో ఇక్కడ వెయిట్ దట్ ఈస్ ఈ 1 కూలుమ్ అన్నారు. 1 కూలుమ్ ఉంటే W = E కదా. సో E is the ఏమవుతుంది మోలార్ మాస్ బై n ఫ్యాక్టర్ ఇంటూ 96,500. మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్. మోలార్ మాసే కదా వస్తుంది ఇక్కడ. మెగ్నీషియం మోలార్ మాస్ 24. 2 ఈజ్ ద ఎన్ ఫ్యాక్టర్. ఎన్ ఫ్యాక్టర్ అంటే నథింగ్ బట్ వ్యాలెన్సీ. మెగ్నీషియం వ్యాలెన్సీ 2 అండ్ 96,500. సపోజ్ ఇక్కడ చూస్తే సో E is the molar mass by 96,500 into NF, n factor. సో ఈ ని W = EQ లో సబ్స్టిట్యూట్ చేస్తే, W = EQ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మోలార్ మాస్ బై 96,500 into NF ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మోలార్ మాస్ బై 96,500 into NF into C into T. Q అంటే Q = C into T. సో ఇక్కడ మోలార్ మాస్ WE అంటే ఇక్కడ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అండ్ మోలార్ మాస్ బై NF అంటే మోలార్ మాస్ బై NF నేమంటాము ఈక్వలెంట్ వెయిట్ అంటాము. సో వ్యాలెన్సీతో డివైడెడ్ బై చేస్తే మాలిక్యులర్ వెయిట్ని వాటి యొక్క వ్యాలెన్సీతో డివైడెడ్ బై చేస్తే దాన్ని ఈక్వలెంట్ వెయిట్ అంటాము. సో మోలార్ మాస్ బై NF నేమ్గా రాసుకోవచ్చు, ఈగా రాసుకోవచ్చు. C into T 96,500. ద నెక్స్ట్ వన్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్. సో ఈ మోలార్ మాస్ని ఇటువైపు వెయిట్కి డివైడెడ్ బైగా చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ ఇటు సైడ్ వస్తే ఈక్వల్కి ఇటు సైడ్ డివైడెడ్ బై చూస్తుంది. సో వెయిట్ బై మోలార్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ని ఎన్గా రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది నంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు C into T by 96,500 into n ఫ్యాక్టర్. దట్ ఈస్ ద ఇవి ప్రాబ్లమ్స్కి యూజ్ అవుతాయి. సో ఒక ప్రాబ్లం చూస్తే క్యాల్కులేట్ ద ఈక్వలెంట్ వెయిట్ దట్ మీన్స్ E equivalent weight and electrochemical equivalent that means smit by 96,500. suppose ikkada formula chuste E into C into T by 96,500 equivalent weight of copper. so equivalent weight of copper ni atomic weight by valency ga raskochu. the next one electrochemical equivalent of copper. equivalent weight by 96,500. equivalent weight enta 31.75 and 96,500 to divided by cheste that is the answer. electrochemical equivalent of copper small e value. the next one గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్ అంటే ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని ఏమంటాము ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటాం. అదే గాల్వానిక్ సెల్ అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దట్ ఈస్ ద galvanic cell. so galvanic cell లో ఆక్సిడేషను రిడక్షన్, ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ అండ్ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. సో రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ అనేటివి రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ అండ్ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్ అనేటివి సేమ్ కంటైనర్లో జరిగితే సపోజ్ ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ తీసుకుందాము. ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ని తీసుకున్నాం సపోజ్ దట్ ఈస్ ద కాపర్ సల్ఫేట్ CuSO4 సొల్యూషన్ ఆక్వాస్ వాటర్తో మిక్స్ చేసి ఇక్కడ ఒక జింక్ రాడ్ని తీసుకుందాం. జింక్ రోడ్ని తీసుకున్నప్పుడు కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతాయి. సపోజ్ 4 పాయింట్స్ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కాపర్ అనేది Cu+2 స్టేట్లో ఉంటే బ్లూ కలర్లో ఉంటుంది.
సో ఈ బ్లూ కలర్లో ఉన్న ఈ బ్లూ కలర్ డిసపియర్ అవుతుంది ఈ రియాక్షన్ జరిగినప్పుడు. ఒక కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకుంటాం అండ్ జింక్ రోడ్ని అందులో మిక్స్ చేస్తాం, జింక్ రోడ్ని ఉంచుతాం. జింక్ రోడ్ని ఉంచడం వల్ల వాటి మధ్య కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల ఏమవుతుంది, కాపర్ +2 ఉంటే బ్లూ కలర్లో ఉంటుంది, బ్లూ కలర్ అనేది డిసపియర్ అవుతుంది. దట్ మీన్స్ డిసపియర్ అవుతుంది అంటే మీనింగ్ అక్కడ కాపర్ +2 అయాన్స్ అనేటివి లాస్ అవుతున్నాయి, లాస్ అయ్యి +2 ఎలక్ట్రాన్స్ అనేటివి గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. Cu+2 అనేది 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఇక్కడ బ్రౌన్ కలర్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది అండ్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ త్రీ పాయింట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఒక కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకుంటాం, జింక్ రాడ్ని అందులో మిక్స్ చేస్తాం. మిక్స్ చేసినప్పుడు ఏమవుతుంది, జింక్ రాడ్ని అక్కడ మిక్స్ చేయడం వల్ల దీని యొక్క వెయిట్ అనేది డిక్రీజ్ అవుతుంది, జింక్ రాడ్ యొక్క వెయిట్ డిక్రీజ్ అవుతుంది అండ్ కాపర్ +2 ఉంటే బ్లూ కలర్ ఉంటుంది, ఈ బ్లూ కలర్ సొల్యూషన్ ఏమవుతుంది, డిసపియర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అండ్ జింక్ దగ్గర బ్రౌన్ కలర్ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ది ఫోర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కెమికల్ రియాక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. ఈ కెమికల్ రియాక్షన్స్ సో +2 అనేది లాస్ అవ్వడం వల్ల అంటే కాపర్గా కన్వర్ట్ అంటే ఏమవుతుంది, అక్కడ 2 ఎలక్ట్రాన్స్ని అక్కడ గెయిన్ చేసుకుంటుంది అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ ద స్పాంటేనియస్ రియాక్షన్. అండ్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంక్రీజ్ అవ్వడం వల్ల అక్కడ కెమికల్ రియాక్షన్స్ వలన హీట్ అనేది రిలీజ్ అవుతుంది. టెంపరేచర్ అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది, అంటే హీట్ రిలీజ్ అవుతుందంటే దట్ మీన్స్ స్పాంటేనియస్ రియాక్షన్స్. స్పాంటేనియస్ రియాక్షన్స్ అంటే అక్కడ సిస్టమ్ పైన ఎంత ఎనర్జీ అంటే నెగిటివ్, ప్రీవియస్గా చెప్పుకున్నాము ఎలక్ట్రోలైటిక్ సెల్లో ΔG దట్ మీన్స్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ అనేది పాజిటివ్గా ఉంటుంది అండ్ ఇక్కడ గాల్వానిక్ సెల్లో స్పాంటేనియస్ రియాక్షన్ కాబట్టి నెగిటివ్గా ఉంటుంది. అంటే సిస్టమ్కి మనం 100 ఇచ్చామనుకోండి, టోటల్ సిస్టమ్కి 50 అది యూజ్ చేసుకొని ఇంకా 50 అలాగే ఉండిపోతుంది, అందుకని పాజిటివ్ ఛార్జ్ ఎలక్ట్రోలైటిక్ సెల్లో. అదే గాల్వానిక్ సెల్లో మనం అమౌంట్ 100 ఇచ్చాక కూడా 100 కంటే ఎక్కువగా అది యూజ్ చేసుకొని సో -50గా అంటే హీట్ అనేది రిలీజ్ అవుతుంది, ఎక్స్ట్రా హీట్ అనేది రిలీజ్ అవుతుంది కెమికల్ ఎనర్జీ. ఈ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అంటే ఈ ఎనర్జీ వల్లే ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతూ ఉంటాయి. దట్ ఈస్ ద కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ తీసుకున్నాము ఒక కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకొని జింక్ రాడ్ నుంచాము, కాపర్ +2 ఉంటే అది బ్లూ కలర్గా ఉంటుంది, తర్వాత ఏమవుతుంది అది డిసపియర్ అవుతుంది, అంటే ఏమవుతుంది +2 ఎలక్ట్రాన్స్ అనేటివి గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఈ కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది అంటే అక్కడ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, దట్ ఈస్ ద స్పాంటేనియస్ రియాక్షన్. సపోజ్ ఇక్కడ గాల్వానిక్ సెల్ అంటే ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అయితే దాన్ని గాల్వానిక్ సెల్ అంటాము, దీన్నే ఎలక్ట్రోకెమికల్ సెల్ అని కూడా అంటాము అండ్ వోల్టాయిక్ సెల్ అని కూడా అంటాము. ద నెక్స్ట్ గాల్వానిక్ సెల్ డయాగ్రామ్ తీసుకుంటే ఇక్కడ ఒక కంటైనర్లో తీసుకుంటే ఆ కంటైనర్లోనే ఆక్సిడేషన్ రిడక్షన్ జరుగుతాయి. ఇక్కడ 2 కంటైనర్స్ తీసుకున్నాం, 2 కంటైనర్స్లో ఫస్ట్ ఒక కంటైనర్లో జింక్ సల్ఫేట్ ZnSO4 జింక్ సల్ఫేట్ సొల్యూషన్ ఆక్వాస్ అంటాము. జింక్ సల్ఫేట్ సొల్యూషన్ని ఆక్వాస్ సొల్యూషన్ని ఒక కంటైనర్లో తీసుకొని దానిలో జింక్ రాడ్ని డిప్ చేసాము, డిప్ చేసి తర్వాత నెక్స్ట్ అనదర్ కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ని తీసుకుందాము. సో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్లో కాపర్ రాడ్ని డిప్ చేసాము. సో ఇక్కడ కాపర్ రాడ్ని డిప్ చేసాము. ద నెక్స్ట్ వన్ ఇక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సపోజ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అయ్యి ఇంకా అనదర్ ఒక కంటైనర్లో అయితే అక్కడే రియాక్షన్స్ జరుగుతాయి, కానీ ఇక్కడ ఫ్లోయింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ కంటైనర్లోకి రావడానికి ఒక వైర్ ద్వారా మనం ఇక్కడ కనెక్ట్ చేసాము. ఈ వైర్ ద్వారా ఈ రాడ్కి కనెక్ట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ వైర్ ద్వారా ఫ్లో అవుతాయి. సపోజ్ ఇక్కడ జింక్ సల్ఫేట్ ఉంది, ఈ జింక్ సల్ఫేట్లో ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతున్నాయి, అంటే Zn అనేది
2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల Zn+2గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ లాస్ అయిన ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఫ్లో అవుతాయి. ఫ్లో అయ్యి వైర్ గుండా కాపర్ రాడ్ గుండా వచ్చి కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్కి కన్వర్ట్ అవుతాయి. అంటే ఇక్కడ లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవుతుంది. లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమంటాము? యానోడ్ ఆక్సిడేషన్ అంటాము. ఆక్సిడేషన్, వేర్ ఆక్సిడేషన్ అక్కర్స్, దట్ ఈస్ అ యానోడ్. సో ఇది యానోడ్, ఈ రాడ్నే యానోడ్ అంటాము. సో దట్ ఈస్ ద ఏ చార్జ్, ఇక్కడ మైనస్, ఇక్కడ ఎలక్ట్రాన్స్ రిచ్గా ఉంది కాబట్టి దట్ ఈస్ ద మైనస్ చార్జ్. అదే ఎలక్ట్రోలైటిక్ సెల్లో యానోడ్ అనేది ప్లస్ చార్జ్ దగ్గర ఉంటుంది, ప్లస్ టెర్మినల్ దగ్గర ఉంటుంది, క్యాథోడ్ అనేది మైనస్ టెర్మినల్ దగ్గర ఉంటుంది. అదే గాల్వానిక్ సెల్లో మైనస్ చార్జ్ అనేది యానోడ్ రియాక్షన్స్ జరుగుతున్నాయి అండ్ యానోడ్ దగ్గర మైనస్ చార్జ్ ఉంది, దట్ ఈస్ ద ఆక్సిడేషన్ జరుగుతుంది, అంటే లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఉన్న జింక్ Zn ఈ రాడ్లో ఉన్న Zn అనేది ఏమవుతుంది? 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వలన ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఈ వైర్ గుండా ఫ్లో అయ్యి ఇక్కడ ఒక ఎలక్ట్రాన్స్ని డిటర్మైన్ చేయడానికి ఒక బల్బ్ని అక్కడ కనెక్ట్ చేస్తారు. బల్బ్ని కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అది తీసుకున్నప్పుడు అది బ్లో అవుతుంది. బ్లో అయ్యాక నెక్స్ట్ ఆ 2 ఎలక్ట్రాన్స్ అనేటివి ఆ వైర్ గుండా ఈ రాడ్కి వచ్చినప్పుడు ఆ 2 ఎలక్ట్రాన్స్ ఈ సొల్యూషన్స్లోకి, కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్లోకి వెళ్తుంది. ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్స్లో కాపర్ అనేది కాపర్+2 అనేది సొల్యూషన్స్లో ఏముంటాయి? CuSO4 అంటే Cu+2 ఉంటుంది. ఈ +2లో 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద, ఇక్కడేమో ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్ జరుగుతుంది, ఇక్కడ రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ అంటారు. ఈ ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్స్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్స్ అంటే రిడాక్స్ రియాక్షన్స్ అనేటివి జరుగుతున్నాయి. రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఆక్సిడేషన్ జరగాలి అండ్ రిడక్షన్ జరగాలి. సో దట్ ఈస్ ద గాల్వానిక్ సెల్ సిస్టమ్ అనమాట. ఈ గాల్వానిక్ సెల్ 2 కంటైనర్స్ తీసుకుంటాము. ఒక కంటైనర్లో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అనేది అండ్ కాపర్ రాడ్ని డిప్ చేస్తాము. డిప్ చేసి ఆ సొల్యూషన్లో ఉన్న కాపర్ అనేది, ఆ రాడ్లో ఉన్న జింక్ అనేది 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయ్యి Zn+2గా కన్వర్ట్ అవుతుంది. అది ఒక వైర్ గుండా కనెక్ట్ చేసినప్పుడు ఇందులో ఆ 2 ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి ఇక్కడున్న కాపర్+2 అనేది ఆ 2 ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని కాపర్గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఈ 2 ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ వల్ల ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి దీన్ని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ బ్లోయింగ్ ఆఫ్ బల్బ్ అన్నా కూడా అక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేది రిలీజ్ అవ్వడం వల్ల ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అంటే కెమికల్ ఎనర్జీ, ఇక్కడ కెమికల్ సబ్స్టాన్సెస్ అనేది ZnSO4 కాపర్ సల్ఫేట్ కెమికల్ కాంపౌండ్స్ అనేటివి ఎనర్జీని రిలీజ్ చేస్తున్నాయి రియాక్షన్స్ జరపడం వల్ల. అంటే కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ ద గాల్వానిక్ సెల్. దీన్నే వోల్టాయిక్ సెల్ అని కూడా అంటాము. జింక్ రాడ్ dipped in zinc sulfate solution act as anode. Copper rod dipped in copper sulfate solution act as cathode, positive electrode. Both the electrolyte solutions are connected through a salt bridge. Salt bridge అంటే ఇక్కడ anions ఉంటాయి, సల్ఫేట్ అయాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ వల్ల క్యాటయాన్, anions అనేటివి గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లాసింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. అండ్ anions సల్ఫేట్ అయాన్స్ ఉన్నాయి కదా, ఈ సల్ఫేట్ అయాన్స్ అనేటివి ఒక కంటైనర్లో నుంచి ఇంకొక కంటైనర్లో కన్వర్ట్ అవ్వడానికి మనం అక్కడ సాల్ట్ బ్రిడ్జ్ అనేది యూజ్ అవుతుంది. అండ్ జింక్ రాడ్, కాపర్ రాడ్ ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ మెటాలిక్ వైర్ ఎక్స్టర్నల్లీ. ఈ మెటాలిక్ వైర్ ద్వారా ఏమవుతుంది? ఎలక్ట్రాన్స్ అనేటివి ట్రాన్స్ఫర్ అవుతాయి. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఎలక్ట్రోడ్స్ అరైజెస్ విచ్ ఇస్ టేకెన్ యాజ్ ద ఎలక్ట్రోడ్ ఆఫ్ ద గాల్వానిక్ సెల్. సో దీన్ని బట్టి పొటెన్షియల్ అనేది మనం డిటర్మైన్ చేయొచ్చు. దీన్ని బట్టి మన కెమికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా ఎలాగా కన్వర్ట్ అవుతుందో ఈ గాల్వానిక్ సెల్ ద్వారా డిటర్మైన్ చేయొచ్చు.